హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. అయితే ఒక తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మొత్తం ఖాళీలు రిటైర్మెంట్కి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు స్టిల్ 2024 మార్చి నుంచి మరి ఇప్పటి వరకు ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే దాదాపుగా 20,000 వరకు ఈ యొక్క ఖాళీలకు సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ రిపోర్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫర్ ద ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ అండ్ ఎనర్జీ బి రిలీజ్డ్ టు స్టేట్ రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క నోటీస్లో ఏమున్నదంటే సో 13,323 గవర్నమెంట్ ఎంప్లాయీస్, అదేవిధంగా 7,177 టీచర్ హ్యావ్ బీన్ రిటైర్డ్ ఫ్రమ్ ద సర్వీస్ ఫ్రమ్ ద మార్చ్ 2024 టు టిల్ నౌ. సో 2024 మార్చ్ నుంచి ఇప్పటి వరకు ఎంతవరకు ఈ యొక్క రిటైర్మెంట్ అయ్యారంటే దాదాపుగా 20,000 పైగా ఈ యొక్క రిటైర్మెంట్ వాళ్ళు ఉన్నారు. అయితే ఈ 20,000తో పాటుగా మనకు ప్రకటించబోతున్నటువంటి 40,000-50,000 వరకు ఉద్యోగ ఖాళీలు ఏదైతే ఉన్నాయో సో ఇవన్నీ కలిపితే దాదాపుగా 60,000-70,000 వరకు ఈ యొక్క నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి రాబోయే నోటిఫికేషన్లో ఉండే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది. ఆల్రెడీ మనకు నిన్ననే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపుగా 14,000 నుంచి 15,000 వరకు నోటిఫికేషన్స్ వచ్చే విషయంలో ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. దాదాపుగా 14,000 వరకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి ఇప్పుడు టీచర్లకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మరి ఇప్పటికే దాదాపుగా 5,000-7,000 వరకు డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇవ్వాలనే ప్రభుత్వము కసరత్తు చేస్తుంది. మరో ఈ పోస్టులను అదనంగా కలిపి ఇస్తే దాదాపుగా ఇక్కడ 13,000-14,000 వరకు ఈ యొక్క డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే మరి ఇక్కడ ఫైనాన్సింగ్ అండ్ ప్లానింగ్ సంబంధించినటువంటి దాంట్లో దాదాపుగా మరి 13,223 సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఏర్పడడం అనేసి ఇవ్వడం జరిగింది. ఈ ఖాళీలు కేవలము ఈ శాఖకు మాత్రమే కాదు, అన్ని శాఖలకు సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇక్కడ ఇన్క్లూడెడ్గా ఉన్నాయి. సో విషయానికి వస్తే మరి దాదాపుగా ఇక్కడ 50,000-70,000 వరకు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్లో మనకు రాబోయేటటువంటి నోటిఫికేషన్లో ఇచ్చే ప్రయత్నం ఉన్నది. సో కాబట్టి మిత్రులు నేను చెప్పేది ఏంటిదంటే జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విషయానికి వస్తే నెంబర్ 1 ఫస్ట్ 40,000 ఉద్యోగాలు ఇచ్చి 2027 ఎండింగ్ కల్లా దీన్ని భర్తీ చేస్తే ఇప్పటి వరకు ఇచ్చి ఇప్పుడు స్టిల్ మరి సంక్రాంతి తర్వాత ఇస్తే ఒక జాబ్ క్యాలెండర్ అవుతుంది. తర్వాత 2027 నుంచి 2028 ఎండింగ్ కల్లా ఇంకొక నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే మనకు శాంతికుమారి గారి నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. శాంతికుమారి గారి కమిటీ ఏం చెప్తుందంటే మరి దాదాపుగా ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీల విషయం గురించి ఆలోచించారు. ఇప్పుడు కాంట్రాక్ట్ గురించి కూడా అదేవిధంగా అవుట్సోర్సింగ్ గురించి సెర్చ్ చేస్తున్నారు. దాదాపుగా 15,000 ఉద్యోగాలు అటు ఇటు అవుతున్నాయి. సో దీనిపైన క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం దీనిపైన సన్నాహాలు చేస్తున్నారనేసి కూడా మనకు తెలవడం జరిగింది. సో ఏదైనా సరే మనకు ఈ సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేది 100% వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపుగా 70,000 ఖాళీలతో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వము దీనిపైన కసరత్తు చేస్తుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ వివరాలు కూడా ఇక రాబోయేటటువంటి నోటిఫికేషన్లో 1 by 1 వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక మనకు పోలీసు ఉద్యోగాలతో పాటు టీచర్ ఉద్యోగాలు, గ్రూప్స్ ఉద్యోగాలు, తర్వాత వచ్చేసి విద్యుత్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, అటవీ శాఖ సంబంధించినటువంటి ఉద్యోగాలు, ప్లానింగ్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, మిగతా సంబంధించినటువంటి లైబ్రరీయన్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, తర్వాత వచ్చేసి విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే. సో ఇట్లా మనకు దాదాపు కూడా ఒక 1 by 1 నోటిఫికేషన్ అప్కమింగ్లో రాబోతుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవడం చాలా ఉత్తమం సార్. ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్.